పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మున్సిపాలిటీలోని శాస్త్రీనగర్ అభయాంజనేయ స్వామి ఆలయ ఆవరణలో శ్రీ అయ్యప్ప స్వామి ఆలయానికి భూమి పూజ శంకుస్థాపన కార్యక్రమాన్ని మార్కెట్ కమిటీ చైర్మన్ మినుపాల ప్రకాష్ రావు, గురుస్వామి మిట్టపల్లి మురళి, పలువురు గ్రామ పెద్దల ఆధ్వర్యంలో నిర్వహించారు. మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ సాయిరి మహేందర్ గత 15 సంవత్సరాలుగా శాస్త్రీనగర్ అభయాంజనేయ స్వామి ఆలయంలో అయ్యప్ప స్వాములకు నిత్యాన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని, కానీ ఇక్కడ అయ్యప్ప ఆలయం ఉంటే బాగుంటుందని అందరి కోరిక మేరకే ఆలయ నిర్మాణాన్ని చేపట్టామని, నిర్మాణానికి ప్రతి ఒక్కరూ సహకరించి తోడ్పడాలని సాయిరి మహేందర్ కోరారు. ఈ ఏడాది నవంబర్ మాసంలోపై ఆలయాన్ని పూర్తి చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామన్నారు సాయిరి మహేందర్. శంకుస్థాపనకు ముందు అయ్యప్ప స్వామి ఉత్సవ విగ్రహానికి పంచామృతాలతో అభిషేకం చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ పూజారి గూడ రమేష్ శర్మ, మిట్టపల్లి మురళి, గురుస్వామి. गणपतिये सरस्वतिये गणपतिये भगवाने भगवतिये भगवतिये भगवाने भगवान शरणं भगवति शरणं भगवति शरणं भगवान शरणं भगवान शरणं भगवति शरणं देवन शरणं देवी शरणं देवन शरणं देवी शरणं देवने देविये देविये देवने देवन पादं देवी पादं देवी पादं देवन पादं केट्टुम केट्टी शबरिमलक्के शबरिमलक्के केट्टुम केट्टी आरे कानन स्वामी कानन आरे कानन स्वामी कानन। वीडियो पसंद आया तो ऐसे ही ढेर सारी और वीडियोस देखने के लिए डाउनलोड कीजिए शरणं देवी शरणं देवने देविये देविये देवने देवन पादं देवी पादं देवी पादं देवन पादं केट्टुम केट्टी शबरिमलक्के शबरिमलक्के केट्टुम केट्टी आरे कानन स्वामी कानन आरे कानन स्वामी कानन। वीडियो पसंद आया तो ऐसे ही ढेर सारी और वीडियोस देखने के लिए डाउनलोड कीजिए शरणं देवी शरणं देवने देविये देविये देवने देवन पादं देवी पादं देवी पादं देवन पादं केट्टुम केट्टी शबरिमलक्के शबरिमलक्के केट्टुम केट्टी आरे कानन स्वामी कानन आरे कानन स्वामी कानन। वीडियो पसंद आया तो ऐसे ही ढेर सारी और वीडियोस देखने के लिए डाउनलोड कीजिए शरणं देवी शरणं देवने देविये देविये देवने देवन पादं देवी पादं। గత 15 సంవత్సరాల క్రితం అయ్యప్ప ఆలయాన్ని ఇక్కడ నిర్మించాలని మేము తలపించినాం. అప్పుడు మా గురుస్వామి మురళి గురుస్వామి యొక్క ఆయన ఆలోచన విధానం, ఎందుకంటే భక్తులకు అందుబాటులో ఉండే విధంగా గుడి కట్టాలని ఒక ఆకాంక్షతో ఆ రోజుల్లో మేము కట్టాలనుకున్నాం. ఆయన అనుకోని పరిస్థితుల్లో ఆ రోజు సుల్తానాబాద్లో ఆలయం అవుతుందన్న దాని మీద మమ్మల్ని ఆపమంటే ఆ రోజు ఆపడం జరిగింది. ఆ రోజే చెప్పాను, నేను ఏమన్నా అంటే మీ గుడి నిర్మాణం తర్వాత నేను తప్పకుండా ఒక గుడి నిర్మాణం మా గురుస్వామి కోరిక మీద తప్పకుండా చేస్తాను. ఎందుకంటే గత 15 సంవత్సరాలుగా మేము ఇక్కడ అన్నదానం చేస్తున్నాం. ఈ అన్నదాన కార్యక్రమానికి నిజంగా కూడా దాతలందరూ కూడా ప్రతి ఒక్కరు నా దగ్గరికి వచ్చిన వాళ్ళు ఇక్కడ గుడి ఉంటే బాగుండే ఆలోచనతో ప్రతి ఒక్కరూ మరి ఆలోచన విధానాన్ని చెప్పడం జరిగింది. దాంతోపాటు మా అందరికి కూడా ఇక్కడ గుడి నిర్మించాలి. ఆ గుడి నిర్మాణంలో మాకు సంబంధించినటువంటి దాతలు చాలామంది ముందుకు వస్తుండ్రు. ఆ దాతల ద్వారా తప్పకుండా ఈ గుడి నిర్మాణాన్ని విజయవంతం చేస్తాం. గౌరవనీయులు మా శాసనసభ్యులు విజయరమణారావు గారి ఆశీర్వాదంతో, మా మురళీ గురుస్వామి యొక్క దివ్య ఆశీస్సులతో, అయ్యప్ప కరుణా కటాక్షంతో ఈరోజు ఈ
ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా జరుపుకోవడం జరిగింది. మా శాస్త్రీనగర్ ప్రజలందరూ కూడా దీవెనలు ఉన్నాయి. అదేవిధంగా సుల్తానాబాద్లో ఉన్నటువంటి అందరు అయ్యప్ప స్వాములు అందరి సహాయ సహకారాలు, మా రైస్ మిల్లర్స్ ఇక్కడ ప్రతి దానికి కూడా వాళ్ళు ముందుకు వచ్చి సహాయ సహకారాలు అందిస్తారు. వారి సహాయ సహకారాలతో అందరి సహాయ సహకారాలతో గుడి నిర్మాణం దిగ్విజయంగా అందరి కోరిక ఏ విధంగా ఉందో ఆ కోరిక మేరకు గుడిని నవంబర్ లోపు ఈ గుడి నిర్మాణం చేయాలి. నవంబర్ అయ్యప్ప స్వాములు వచ్చేంత వరకే గుడి నిర్మాణం జరగాలని ఒక సంకల్పంతో ముందుకు అడిగేస్తున్నాం. మీ అదేవిధంగా ఈ 15 సంవత్సరాలుగా ఇక్కడ జరుగుతున్న అన్నదాన సేవా కార్యక్రమాన్ని గ్రహించిన అయ్యప్ప స్వామి ఈరోజు నేను శబరిమలలో ఉన్నాను. శబరిమలకి రావడం అందరికి వీలు కాదు కాబట్టి నేనే సుల్తానాబాద్కి వచ్చి శాస్త్రీనగర్లో ఇక్కడ అసలైన సేవ జరుగుతుంది కాబట్టి ఇక్కడి భక్తులకు అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో అయ్యప్ప స్వామి దిగివచ్చి ఇక్కడ ఈ యొక్క గుడి నిర్మాణము చేపట్టడానికి పూనుకొని సంకల్పించడం వల్లనే ఈరోజు మన గురుస్వాముల సమక్షంలో సేవ జరుగుతుంది. అదేవిధంగా ఈ యొక్క గుడి నిర్మాణానికి ఈరోజు మనం ఫౌండేషన్ వేసుకోవడం జరిగింది. ఈ యొక్క గుడి అద్భుతమైన గుడిగా నిర్మించడం జరుగుతుంది. ఈ యొక్క నిర్మాణ కమిటీ పూర్తిగా అయ్యప్ప సేవగా అంకితమైనటువంటి మురళీ గురుస్వామి గారు, అదేవిధంగా సాయిరి మహేందర్ అన్న గురుస్వామి గారు, అదేవిధంగా చాలామంది గురుస్వాములు ఈ యొక్క శాస్త్రీనగర్ అయ్యప్ప గుడి కోసం చాలా సంకల్పంతో ఉన్నారు. అత్యంత అద్భుతంగా తీర్చిదిద్దాలని, అదేవిధంగా ఇక్కడ నుంచి ఈ యొక్క దేవుని యొక్క కరుణా కటాక్షాలు మన టోటల్ సుల్తానాబాద్ మండలానికే కరుణా కటాక్షాలు అందించాలనే సదుద్దేశంతో ఈరోజు నిర్మాణం చేపట్టడం మొదలు పెట్టడం జరిగింది. నిర్మాణంలో ప్రతి ఒక్కరూ తమ వంతుగా నాది ఒక ఇటుక ఉంది, నాది ఒక చిన్న సిమెంట్ బస్తా ఉంది, ఈ యొక్క నిర్మాణంలో నా వంతు పాత్ర ఉంది. ఉడతా భక్తిగా ఎంత ఇచ్చినా పర్వాలేదు, ఎవరైనా మాకు ఇంత ఇవ్వాలనే డిమాండ్ ఏముండదు. మీ భక్తి కొద్దీ ఎంత ఇచ్చినా పర్వాలేదు. ఈ యొక్క నిర్మాణం కావాలంటే ఖచ్చితంగా కొన్ని లక్షల రూపాయల అమౌంట్ అవసరం ఉంటుంది. దానికి ఎంతైనా మా మిట్టపల్లి కుటుంబం తరఫున సింహభాగం అంటే ఎంత ఎక్కువైనా పర్వాలేదు. ఈ నిర్మాణ కమిటీకి ఏ సమయంలో ఏది కావాలన్నా మేము ముందు ఈ యొక్క నిర్మాణాన్ని అత్యంత తొందరగా కంప్లీట్ కావడానికి మేము ముందుకు వచ్చి ఈ యొక్క పనులు టేకప్ చేస్తామని, ఈ నిర్మాణ కమిటీలో టెక్నికల్ సలహాదారునిగా లేకుంటే టెక్నికల్ పని నాకు కూడా కొంత అప్పచెప్పవలసిందిగా. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా భారతీయ జనతా పార్టీ అన్ని స్థానాలను కైవసం చేసుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు బీజేపీ మండల పార్టీ అధ్యక్షుడు కందుల శ్రీనివాస్ గౌడ్. పట్టభద్రులు ఎమ్మెల్సీ ఎన్నికల్లో అంజిరెడ్డి విజయం సాధించడం పట్ల పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్లో బీజేపీ శ్రేణులు టపాసులు కాల్చి స్వీట్లు పంపిణీ చేసి పెద్ద ఎత్తున సంబరాలు జరుపుకున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఎన్ని కుయుక్తులు పన్నినా కూడా టీచర్స్ అలాగే పట్టభద్రులు కాంగ్రెస్ పార్టీకి సరైన గుణపాఠం చెప్పారని ఉపాధ్యాయులకు పట్టభద్రులకు బీజేపీ సీనియర్ నేత కడారి అశోక్ రావు కృతజ్ఞతలు తెలిపారు. అంజిరెడ్డి గారు సమీప కాంగ్రెస్ అభ్యర్థిపై ఘన విజయం సాధించిన సందర్భంగా భారతీయ జనతా పార్టీ సుల్తానాబాద్ మండల శాఖ ఆధ్వర్యంలో ఈరోజు సంబరాలు నిర్వహించుకోవడం జరిగింది. మరి రాబోయే స్థానిక సంస్థల్లో కానివ్వండి, 2028లో కానివ్వండి, రాబోయేది భారతీయ జనతా పార్టీ ప్రభుత్వమే. మరి పెద్దలు కిషన్ రెడ్డి గారి నాయకత్వంలో, బండి సంజయ్ గారి నాయకత్వంలో, జిల్లా అధ్యక్షులు కర్ర సంజీవరెడ్డి గారి నాయకత్వంలో సుల్తానాబాద్ మండలంలో పార్టీని బలోపేతం దిశగా తీసుకుపోతామని చెప్పి మనం చేసుకుంటాం. అంజిరెడ్డి గారు ఘన విజయం సాధించడం పట్ల అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ, అంజిరెడ్డి గెలుపుకు కృషి చేసిన పట్టభద్రులందరికీ, అలాగే బీజేపీ కార్యకర్తలకు, నాయకులకు అందరికీ ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. రాబోయే రోజుల్లో తెలంగాణలో బీజేపీ హవా ఉంటుందని ఈ యొక్క ఎన్నికలు తెలియజేశాయి.
ప్రతి ఒక్క కార్యకర్త కలిసిమెలిసి వచ్చే స్థానిక ఎన్నికల్లో ప్రతి అభ్యర్థిని ప్రతి వార్డు మెంబర్ నుంచి మొదలు పెడితే కౌన్సిలర్ కార్పొరేషన్ వరకు ప్రతి ఒక్క స్థానం గెలుచుకోవాలని సభలో కోరుకుంటూ టీచర్స్ గ్రాడ్యుయేషన్ ఎలక్షన్లలో మల్కా కుమరయ్య గారిని మరియు నిన్నటి ఎలక్షన్ల పట్టభద్ర ఎలక్షన్లో అంజిరెడ్డి గారిని గెలిపించిన టీచర్లకు మరియు పట్టభద్రులందరికీ భారతీయ జనతా పార్టీ తరఫున వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. వారందరూ ముందుండి చూసిండ్రు, అంటే పట్టభద్రులు గ్రాడ్యుయేషన్లను మరి టీచర్లు కాంగ్రెస్ ప్రభుత్వం ఎంత మోసపూరితమైందో వాళ్ళ అందరూ ఆలోచించి డబ్బులు ఇచ్చినా కానీ వాళ్ళని పక్కన పెట్టి ఈ అంజిరెడ్డికి ఓటేసి గెలిపించినందుకు వారికి మా అందరి తరఫున సుల్తానాబాద్ భారతీయ జనతా పార్టీ మండల శాఖ మరియు పట్టణ శాఖ ఆధ్వర్యంలో వారందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం అల్లీపూర్ గ్రామంలో యాదవ కమ్యూనిటీ ఆరాధ్య దైవమైన శ్రీ మల్లికార్జున స్వామి ఆలయ ప్రతిష్టాపన మహోత్సవాలు ఈ నెల 12వ తేదీ నుండి 19వ తేదీ వరకు కొనసాగనున్నాయి. వారం రోజుల పాటు ఆలయంలో హోమాలు, అభిషేకాలు, ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. చివరి రోజున పెద్దపట్నం అగ్నిగుండాల కార్యక్రమం ఉంటుందని, విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమానికి ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరై స్వామివారి కృపకు పాత్రులు కాగలరని ఆలయ కమిటీ తెలిపింది. కులదేవత అయినా మా మల్లికార్జున స్వామిని మా కుల సమక్షంలో గొల్లలో యాదవ సంఘం మీటింగ్లో మొత్తం కొత్త నూతన గుడి కట్టుకోవడం అయింది. గుడి కట్టుకుని అందరి సమక్షంలో 13వ తారీఖు ఊరేగింపు ఉంటుంది, 14వ తారీఖు యాగశాల ఉంటుంది, 14, 15 ఓంగుండం కాల్సి ఉంటుంది, 16వ తారీఖు ప్రతీక్ష ఉంటుంది. చివరి రోజున పెద్దపట్నం అగ్గిగుండాలు ఉంటాయి. దయచేసి అందరు రావాలని కోరుతున్నాం. ఇది మా 12వ తారీఖు విగ్రహాలు తీసుకొస్తున్న ఊరేగింపు ఉన్నది, 13వ తారీఖు విగ్రహాల ఊరేగింపు ఉన్నది, 14, 15 యాగశాల వస్తుంది, 16వ తారీఖు మల్లికార్జున స్వామిని ప్రతిష్ఠించి మల్లికార్జున స్వామి, ఆంజనేయ స్వామి, శ్రీకృష్ణుని, మళ్ళా నాగదేవత, రేణుకైల్లమ్మ విగ్రహాలను ప్రతిష్ఠించడం జరుగుతుంది. 17వ తారీఖు ఊర్లో జోగెత్తడం జరుగుతుంది, 18 జోగెత్తడం జరుగుతుంది 2 రోజులు. 19వ తారీఖు పెద్దపట్నం వేసి అగ్నిగుండాలు నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో అనేక మంది భక్తుల పాల్గొని దీన్ని విజయవంతం చేయగలరు. ఈ కార్యక్రమంలో మా గ్రామ పెద్దలు, మా యాదవ సంఘ కమిటీ సభ్యులు అందరూ దీనికి సహకరించి దీన్ని నిర్మాణం చేసినందుకు అందరికీ ధన్యవాదాలు.